ఫ్రెండ్స్, దయచేసి బయట హోటల్స్లో తినడం మానేయండి. మ్యాక్సిమం ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప తినకండి. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా షాక్ అవుతారు. అంత దారుణంగా ఉంది బయట పరిస్థితి అయితే కనుక. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, యూట్యూబ్ రీల్స్లో కానీ అసలు ఈ హోటల్లో మాంసం ఉంది, మటన్ బిర్యానీ తింటే వేడి వేడిగా స్మూత్గా ఎంత బాగుందో అని చెప్పేసి ఇక్కడ తినండి అక్కడ తినండి అని తెగ రీల్స్ చేస్తున్నారు కదా. అవి చూసి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లో చూసాము, ఈ రీల్స్ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు ఇంకొంతమందికి ప్రమోషన్ చేస్తున్నారు, అక్కడ డబ్బులు తీసుకొని ఇంకోటి. ఇంతకీ విషయం ఏంటి అంటే కనుక, హైదరాబాద్లో అధికారులు వరుస దాడులు చేస్తున్నారు ఎక్కడికక్కడ. రీసెంట్గానే 2-3 చోట్ల పాడైపోయిన మాంసాన్ని, కుళ్ళిపోయిన చికెన్ అవి విపరీతంగా పట్టుకున్నారు. ఇప్పుడు అతి దారుణమైన విషయం బయటపడింది. హైదరాబాద్లోని మంగళహాట్ పరిధిలోని పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి మొత్తం అందరూ కలిపి దాడులు చేసిన విషయంలో దారుణమైన వాస్తవాలు నగరవాసులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశాయి. ఎందుకంటే మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి A to Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ ఆ పేరుతో నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం వెనకాల దారుణ నిజాలు బయటపడ్డాయి. ఇక్కడ వేస్తాను, ఒకసారి చూడండి ఆ ఫోటో కూడాను. అది ఏం చేస్తున్నారంటే ఈ దాడుల్లో 14,000 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని పట్టుకున్నారు. 1-2 కాదు, 14,000 కేజీల కుళ్ళిపోయిన మాంసం. మరి ఇదంతా ఏం చేస్తున్నారంటే, ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అయితే కనుక అతి తక్కువ ధరకే ఈ పాడైపోయినటువంటి గొర్రె, మేక ఉన్న ఈ మాంసం ఏదైతే ఉంటాయి, మాంసం అలాగే లివరు, కిడ్నీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తక్కువ ధరకి పాడైపోయిన ఈ ఐటమ్స్ అన్ని కూడా తెప్పించి వీటిని నెలల తరబడి డీప్ ఫ్రీజర్లోను, వాటర్ ట్యాంకుల్లోనూ ఉంచేసి అవి తర్వాత రెస్టారెంట్లకి, హోటల్స్కి వేస్తున్నారు. మరి అన్ని రోజులు ఉండిపోతే, నెల ఉండిపోతే పాడైపోయి కలర్ మారిపోయి చాలా ఇబ్బందిగా అయిపోద్ది కదంటే, ఎటువంటి వాసన రాకుండా అలాగే అప్పటికప్పుడు ఆ తాజా మాంసాలు కనపడడానికి కొన్ని ప్రత్యేకంగా కెమికల్స్ వాడుతున్నారు. మనం సాధారణంగా బయట నాన్ వెజ్ సండే, మంగళవారం ఎప్పుడైనా వెళ్ళి కొనుక్కున్నట్లయితే కొంచెం పింక్ కలర్లో మెత్తగా ఫ్లఫీగా ఉండడానికి చూస్తుంటాం ఫ్రెష్గా కొనుక్కున్నప్పుడు. అదే విధంగా అయిపోయేలా కొన్ని కెమికల్స్ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ పాడైపోయిన మాంసం కూడా కలర్ రెడ్డిష్గా కనబడడానికి పింక్ కలర్లోను, అలాగే మెత్తగా అయిపోతుందండి. కొంచెం అప్పుడే ఏదో ఒక పూటల పొద్దులు కొట్టినట్టుగా ఫ్రెష్గా అయిపోతుందండి. అలాంటి కెమికల్స్ వాడి తాజా మాంసం అని చెప్పేసి అమ్ముతున్నారు. ఏకంగా దాడిలో 14,000 కేజీలు కుళ్ళిపోయిన మాంసాన్ని ఈ సంచులతో పట్టుకున్నారు అధికారులు. ఇందులో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కేవలం రోడ్డు సైడ్ ఉన్న చిన్న దుకాణాలకు కాదు, హైదరాబాద్లో పేరు మోసిన కొన్ని ప్రముఖ హోటల్స్ కూడా ఈయన మాంసం సప్లై చేస్తున్నాడు, ఈ ఎవరైతే మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంతో ఇష్టంగా తిని బిర్యానీలు, ఇతర మాంస వంటకాల్లో ఈ కుళ్ళిన మాంసం వాడుతున్నారన్న వార్త ప్రజలను అయితే కనుక నిజంగా కలవరపాటుకు గురవుతుంది. ఇప్పుడు ఏంటంటే అధికారులు ఇతను ఏ హోటల్స్కి సప్లై చేస్తున్నాడు ఏంటి, ఆ హోటల్స్ ఏంటి, ఇవన్నీ కూడా లిస్ట్ కనుక్కునే పనిలో ఉన్నారు. ఇందులో ఇంకొక అసమెరుపు ఏంటంటే, ఇదే వ్యక్తిపై గత మార్చి నెలలో 10వ తారీఖున జీహెచ్ఎంసీ అధికారులే జరిమానా విధించారట. అయినప్పటికీ తను పాత ఇది మార్చుకోకుండా మళ్ళీ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఇదే దందా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం నిందితులు అయితే పరారీలో ఉండగా అతనిపై పోలీసులు పలు సెక్షన్లో కేసు నమోదు చేశారు. సో డబ్బు బిచ్చుతో మనుషుల ప్రాణాలు బలి తీసుకుని ఇలాంటి వారితో జరిమానాతో సరిపెట్టకూడదు, కఠినమైన శిక్షలు పడితేనే కొంచెం బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటారు. మ్యాక్సిమం బయట తినడం తగ్గించండి. మీరు దగ్గరలో ఉన్న మాంసం దుకాణాలకు వెళ్ళి తెచ్చుకోవడం, అప్పటికప్పుడు తెచ్చుకొని ఇంటి దగ్గర వండుకోవడం బెటర్. ఏదైనా తప్పని పరిస్థితి ఇంట్లో లేదంటే తినండి తప్ప బయట రెస్టారెంట్లు రీల్స్ చూసి, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను రీల్స్ చూసి అయితే కనుక వెళ్ళి తినకండి. కొంతమంది డబ్బులకు కూడా ప్రమోట్ చేస్తుంటారు కాబట్టి